దొరుకుతున్నారు. అమ్మాయిలు మాత్రం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మొన్న వీకెండ్ అయితే నేనైతే డెలైట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. యాక్చువల్‌గా అక్కడ వాకింగ్ జరుగుతుంది. కానీ నాకు మాత్రం ఇన్వైట్ అయితే వచ్చింది హెచ్ఆర్ నుంచి డైరెక్ట్‌గా. ఇక్కడ మెయిల్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. 3 డేస్ బ్యాక్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా సాటర్‌డే జరిగింది. నాకైతే వెడ్నెస్‌డేనే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంటే మళ్ళీ ఇన్వైట్ వచ్చింది. అంటే ఫోటో సబ్మిట్ చేయమని వచ్చింది. అది ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇంకొకటి అది 3.5 లాక్స్ అయితే ప్యాకేజ్ అయితే ఉండింది. నేను కోరుకున్న అకౌంటింగ్ రోల్ అయితే వచ్చింది. కానీ అసలు ఇంటర్వ్యూ అయితే ఫెయిల్ అయింది. ఫస్ట్ రౌండే దొబ్బింది ఇంటర్వ్యూ. ఫెయిల్ అయ్యాను. అసలు నాకు ఏం క్వెషన్స్ అడిగారు? నేనేం చెప్పాను? నాకెన్ని క్వెషన్స్ అడిగారు? నేను చెప్పిన ఆన్సర్స్ ఏంటి? ఇవన్నీ గూడా చెప్తాను. దానికన్నా ముందు అక్కడ నేను అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే షూట్ చేశాను. అది చూపించిన తర్వాత నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ మొత్తం గూడా షేర్ చేస్తాను. ముందుగా అయితే ఇదైతే చూసేయండి. గైస్, నేనైతే సాటర్‌డే మార్నింగ్ 9:30 కల్లా అక్కడైతే ఉన్నాను. 7:30-10 అయితే నాకైతే ఇన్వైట్ వచ్చింది అప్పటిలోపు రావాలని. నేనైతే ఇంక త్వరగా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అలా షూట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇది లోపలికి వెళ్ళేటప్పుడైతే ఇదైతే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లోపలైతే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. నాకన్నా ముందు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. నాకింకా కొద్దిసేపు తర్వాత ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఐడీ కార్డ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఐడీ కార్డ్ ఇచ్చిన తర్వాత నేనైతే చాలా సేపు కూర్చొనే ఉన్నాను. చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. అంటే రిజెక్ట్ అయిపోతున్నారు చాలా మంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతున్నారు. చాలా మంది ఇలా వెళ్ళడం అలా వచ్చేస్తున్నారు. నేను చాలా సేపు అక్కడే కూర్చొని ఉన్నాను. ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. అంటే కొంతమంది ఇంకా వస్తున్నారు, ఫార్మ్ ఫిలప్ చేస్తున్నారు, కూర్చుంటున్నారు. నా బ్యాక్ సైడ్‌తో ఉన్నారు చాలా మంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడ్ నాతో పక్కన ఉన్నారు చాలా మంది. ఫ్రెండ్స్, ఇంక ఇదైతే నేనైతే వెళ్ళేటప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఇంకా నేను బయటికి వెళ్ళేటప్పుడు ఊరికే ఉండలేక ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, బయటకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంతమంది ఉన్నారో. చాలా మంది వాకింగ్‌కి వచ్చారు. ఒక్కసారి మీరంతా కూడా షాక్ అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారు. అంటే ఇన్వైట్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అయితే లోపలికి పిలుచుకుంటున్నారు. వాకింగ్‌కి వచ్చిన వాళ్ళైతే వెయిట్ చేపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ అకౌంటింగ్ రోల్స్ వాళ్ళు మాత్రమే రాలేదు. సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఐటీ వాళ్ళు కూడా వచ్చారు చాలా మంది. ఇంకా ఐటీ, ఇంకా అకౌంటింగ్ రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా ఊరికే ఉండలేక ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఎంతమంది వస్తున్నారు, ఏ ఇయర్ పాస్ అవుట్ వాళ్ళు వస్తున్నారు, అన్నీ కూడా తెలుసుకున్నాను. మీకు ముందుగా చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి. టవర్ 1లో అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్వ్యూ అయితే చూడండి. ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూయస్‌గా వస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అప్పటికి కూడా మళ్ళీ చాలా మంది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. అలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. లోపల ఏమవుతుందనేది తెలీదు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకి ఒకటే తెలుస్తుంది. ఇంకా కంపెనీ బయటైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. టవర్ 1, టవర్ 2, ఇంకా టవర్ 3, టవర్ 4 అయితే వీడియో షూట్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇంకా లోపల ఎలా జరుగుతుంది అంతా కూడా మొత్తం కూడా చూపించాను. యాక్చువల్‌గా నేను ఇంకా మొత్తం కూడా కవర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైమ్ వేరే కంపెనీలో వెళ్ళినప్పుడైతే మాక్సిమం అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మెయిన్ థింగ్ వచ్చినట్లయితే ఇంకా అసలు నా ఇంటర్వ్యూ ఏమైంది? ఫస్ట్ రౌండే నేను ఎందుకు అంటే క్రాక్ చేయలేకపోయాను? ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వలేదని మీ అందరికీ డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా నేనైతే ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. అంటే నా అకౌంటింగ్ రోల్స్, ఇంకా నేను మామూలు కంపెనీ గురించి అన్నీ కూడా ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. కానీ జరిగింది సింపుల్. అంటే నాకు దాదాపు 5 మినిట్స్ జరిగింది. 5 మినిట్స్ అంటే చాలా మందికి 1 మినిట్ 40 సెకండ్స్, 30 సెకండ్స్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. నా కళ్ళారా చూశాను. ఇంకా నాకు జరిగింది కూడా ఇంకా గ్రేట్. ఎందుకంటే అంటే నాకన్నా 5 మినిట్స్ జరిగింది. అంటే 5 మినిట్స్‌లో కూడా అంటే దాదాపు 2 మినిట్సే జరిగింది. 3 మినిట్స్ అది ఆమె ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇచ్చారు. నాది ప్రొఫైల్ అయితే వాళ్ళకి దొరకలేదు. అంటే ఫార్మ్ ఫిలప్ చేసిన వాళ్ళకి అక్కడ వాళ్ళకి డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌లో
అంటే నేమ్స్ అయితే వస్తున్నాయి. నాదైతే నేమ్ రాలేదు. నా పేరు మీద చాలామందున్నారు. సురేష్ కనుకుంట్ల డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నారు. ఇంకా నాది వచ్చేసరికి దాదాపు 6, 7 నేమ్స్ వచ్చిన తర్వాత నాదైతే వచ్చింది. దాని తర్వాత అంటే అప్పటికే టైం అయిపోయింది. దాని తర్వాత నాదైతే ఇంటర్వ్యూ జరిగింది. అసలు నాకు ఈ ఇంటర్వ్యూలో ఎన్ని క్వెషన్‌లు అడిగారు, దానికి ఎలా చెప్పాననేది కూడా ఇక్కడ చెప్తాను క్లియర్‌గా వినండి. ఫ్రెండ్స్ నాకు యాక్చువల్‌గా ఫస్ట్ రౌండ్ అయితే సింపుల్‌గా ఓకే సురేష్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే సింపుల్‌గా అంటే ఇంగ ఇంట్రడక్షన్ అయితే అడిగింది. నేనింక ఫటాఫట్ ఆన్సర్ అయితే చెప్పేసాను. దాని తర్వాత ఇంకా నాది అకౌంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ గదా! అయితే రోల్ అయితే ఆడిట్ అండ్ అష్యూరెన్స్ అనేది రోల్ అనమాట. అది అకౌంటింగ్‌కి సంబంధించిందే. నేను ఫేస్ చేస్తున్న రోల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇంకా అకౌంటింగ్ గురించి ఇదొక అడిగింది రూల్స్ అయితే. అది 3 టైప్స్ ఉంటాయి. దాని గురించి చెప్పాను. ఆ 3 టైప్స్‌లో ఒక దాని గురించి అడిగింది. దాని గురించి మీనింగ్ అడిగింది. దాని తర్వాత దాన్ని డిఫైన్ చేయండి. దానికి ఒక ఎగ్జాంపుల్ అడిగింది. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. దాని తర్వాత ఫోర్త్ క్వెషన్ అంటే 3 క్వెషన్స్ ఆల్రెడీ కంప్లీట్. అంటే ఒకటి 3 టైప్స్ క్వెషన్ అడిగింది. ఒకటి ఇంట్రడక్షన్ అడిగింది. ఒక దాని గురించి మీనింగ్, ఎగ్జాంపుల్ అంటే అక్కడ 3 క్వెషన్స్ అయిపోయినాయి. దాని తర్వాత లాస్ట్ క్వెషన్ టెల్ మీ అబౌట్ కంపెనీ పాలిసీ అని అడిగింది. అదొక క్వెషన్. అంటే నేను ఆహ్, అంటే కొంచెం అసలు ఆన్సర్ ఎలా చెప్పాలని కొంచెం మొహమాట పడిపోయాను. అంటే వెయిట్ అయితే చేయలేదు. అంటే ఆలోచించి చెప్పడం అలా అయితే వెయిట్ చేయలేదు. నేనింక అడిగిన వెంటనే స్టార్ట్ చేశాను. ఇంక కంపెనీ గురించి చెప్పి అంటే వర్క్ కల్చర్ గురించి అలా చెప్పి ఇంకా యాక్చువల్‌గా అడిగిందైతే పాలిసీ ఇంక నాకు తెలీదు యాక్చువల్‌గా. నేనింగ ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఇంగ కంపెనీ గురించి చెప్పి అలా ఇంగ పాలిసీ అంతా కూడా చెప్పాను. ఇంకా దాని తర్వాత హెచ్‌ఆర్ అసలు క్వెషన్సే అడగలేదు. డైరెక్ట్‌గా చెప్పేసింది. మొఖం మీద ఫేస్ టు ఫేస్ చెప్పేసింది. "ఓకే సురేష్ వన్స్ యూ షార్ట్ లిస్టెడ్ దెన్ యూ రిసీవ్ మెయిల్ ఆర్ కాల్ అండ్ యూ కెన్ లీవ్ ఫర్ ద డే" అని సింపుల్‌గా చెప్పేసింది. ఫేస్ టు ఫేస్ చెప్పేసింది. నేనైతే ఇంక షాక్‌లో అయిపోయాను. ఇంగ లీవ్ ఫర్ ద డే అన్నప్పుడే ఇంగ ఫీడ్‌బ్యాక్ అన్నప్పుడే నాకింక అర్థమైపోయింది. ఈ ఇంటర్వ్యూ పోయిందని అర్థమైపోయింది. ఇంకా నేనైతే డైరెక్ట్‌గా బయటకొచ్చేసాను. ఇంగ అప్పుడు గూడా అసలు వీడియో గూడా తీయలేదు. ఫస్ట్‌లో ఒక వీడియో తీశాను గదా! అది 20-30 సెకండ్స్ ఉంది. దాని తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని పోయాను. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి రావాలి. యాక్చువల్‌గా నేను మళ్ళీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుంటారు గదా! ఐడీ కార్డ్ కూర్చొని చూపించాను గదా! ఆల్రెడీ. అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళలా కూర్చొని మళ్ళీ ఇంకా ఆలోచించి ఇంకొచ్చిన టైం వేస్ట్ కాకూడదని మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మరి మీకు చూపించాలన్న ఒక ఉద్దేశ్యంతో అంతా గూడా మళ్ళీ లోపలికి అంతా వీడియో అయితే షూట్ చేశాను. వచ్చేటప్పుడు షూట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ బయటకొచ్చిన తర్వాత అంటే చాలా మందిని అడిగాను. అంటే ఒక్కొక్కరికి ఎంత సేపు జరిగింది? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? అసలు జరుగుతుందా లేదా? హైరింగ్ ఏమైంది? అసలు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? అసలు ఎందుకు రిజెక్షన్ చేస్తున్నారు? అన్నీ గూడా తెలుసుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసింది లాస్ట్‌కి యాక్చువల్‌గా అది పొజిషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయంట. కానీ అక్కడ చూస్తే దాదాపు 2,000 మెంబర్స్ వచ్చారు. యాక్చువల్‌గా అక్కడ 100 పొజిషన్స్ కూడా డౌటే అంటున్నారు. బయట చాలా మంది కనుక్కున్నాను. 100 కన్నా తక్కువున్నాయంట. 100 కన్నా బిలో ఉన్నాయి. కానీ అక్కడొచ్చింది మాత్రం 2,000 మెంబర్స్. కానీ నేనైతే ఏదో ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోయాను. ఎందుకంటే 3,5 3,00,000 ప్యాకేజ్ అయితే మంచిది వచ్చింది. ఇంక అకౌంటింగ్ రోల్ అని వెళ్ళాను. ఇంకా అక్కడ ఏదో జరిగింది. ఇంకా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంటర్వ్యూకి ముందు గూడా అసలు వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా చేయాలని అంటే క్లియర్ చేయాలని వెళ్ళాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాధపడి మళ్ళీ అక్కడే కూర్చొని కూల్‌గా వాటర్ తాగి ఏం చేయలే అని అంటే అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని బాధపడకూడదని మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆలోచించి అక్కడ జరిగే అంతా కూడా వీడియో షూట్ చేసి దాని తర్వాత బయటకొచ్చి వీడియో షూట్ చేసి మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను గూడా. మంచి ప్యాకేజ్ నేనైతే మిస్ చేసుకున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ ఇంకేం చేయలేం. యాక్చువల్‌గా నాకు డెలైట్ అయితే సెకండ్ టైమ్ ఆప్షన్ అయితే వచ్చింది. సెకండ్ టైమ్ గూడా వదులుకున్నాను. యాక్చువల్‌గా ఆల్రెడీ మీకొక వీడియో పెట్టాను. అంటే చూడలేకున్నోళ్ళు వెళ్లి చూడండి అక్కడ ఉంటుంది ప్రీవియస్‌గా. యాక్చువల్‌గా అది అకౌంటింగ్ రోలే. అంటే అది అకౌంట్స్ రిసీవబుల్ రోలు. ఇది ఆడిట్ అండ్ అష్యూరెన్స్ రోలు. ఇంకొకటి అంటే అకౌంట్స్‌కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇంకోటి చాలా అంటే మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. జేపీ మోర్గాన్, ఈవై ఇంకా పెద్ద పెద్దవి. వాటిలో గూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మళ్ళీ అవి వస్తే గూడా అది అటెండ్ అయిన తర్వాత ఒకవేళ నా గురించి కాల్ రావచ్చు. ఏమన్నా వస్తే మీకు ఖచ్చితంగా అటెండ్ అయిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకా మీరు ఈ వీడియో గురించి, డైలాట్ గురించి నా గురించి ఏమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకొకటి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికి గూడా థాంక్స్. ఇంకా మీరు కామెంట్ చేయడం వల్లే ప్రతి ఒక్కరికి గూడా వీడియో అయితే షేర్ చేస్తుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. డౌట్స్ ఇంకా సాలరీ ఇంకా నెక్స్ట్ వీఎక్స్‌ఐ కంపెనీకి కూడా వెళ్ళమని అడుగుతున్నారు. వెళ్తే ఖచ్చితంగా అంటే షూట్ చేసి మీ అందరికి అప్డేట్ ఇస్తాను.
ఇంకా ఏమడగాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే వాకిన్స్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ కావాలంటే ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.